సార్ దాదాపు కార్పొరేట్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఐటీ ఎక్స్పీరియన్స్ ఉంది, ఫైనాన్స్, మార్కెటింగ్ అన్ని ఎక్స్పీరియన్సెస్, ఒక 13 years ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఉంది. ఇలా లైట్ హౌస్ ప్రాపర్టీస్ అని మళ్ళీ ఒక సంస్థ స్టార్ట్ చేయాలి అని ఎందుకు అనిపించింది? బిజినెస్ అనేది చాలా ప్యాషన్ బేసికలీ. ఓకే. సో నేను జాబ్ చేసినా కానీ నాకు లైట్ హౌస్ ప్రాపర్టీస్ అని ఎందుకు పెట్టుకున్నారు పేరు? లైట్ హౌస్ అనేది ఒక డైరెక్షన్, ఇలా ఒక సముద్రంలో ఒకటి షిప్స్ రావడానికైనా వాటికి డైరెక్షన్ ఇచ్చేదాన్ని లైట్ హౌస్ అంటారు. అవును. అలా మనం ఎందుకు పెట్టుకోకూడదు? వై కాంట్ వి గివ్ డైరెక్షన్స్ టు రియల్ ఎస్టేట్ పీపుల్? మనం ఎందుకు దారి చూపించకూడదు అని చెప్పి అలా దాన్ని కంటిన్యూ చేసాము. సార్ రియల్ ఎస్టేట్ లో కూడా ఫ్రాంచైజీస్ ఉంటాయా సార్? ఉన్నాయి, ఎందుకు లేదు. ఇట్స్ బ్యూటిఫుల్. రియల్ ఎస్టేట్ ఇస్ ఆల్వేస్ లీడింగ్ ఇండస్ట్రీ. అది అక్కడ నా ఫస్ట్ సేల్ జరిగింది. వేణుగోపాల్ గారని నా ఫస్ట్ కస్టమర్. నేచర్ కి దగ్గరగా, సిటీకి దూరంగా, ఏ కాన్సెప్ట్ ఎందుకు తీసుకున్నారు? ఎన్వైరన్మెంట్ ని ముందు పెట్టి డెవలప్మెంట్ వెనకాల పెట్టట్లేదు. మనమేం పెడుతున్నాం? డెవలప్మెంట్ ముందు పెడుతున్నాం, ఎన్వైరన్మెంట్ వెనకాల పెడుతున్నాం కాబట్టి మన ఇండియన్ కాంటెక్స్ట్ లో. సో ట్రస్ట్, ట్రాన్స్పరెన్సీ, సాటిస్ఫాక్షన్, ఈ 3 సూత్రాల మీద కంప్లీట్గా కస్టమర్కి అనేది సాటిస్ఫై చేస్తున్నామని చెప్తున్నారు. దీన్ని నిజంగా మీరు చేయగలుగుతున్నారా? ట్రాన్స్పరెన్సీ ఈజ్ అట్ మోస్ట్ ఇంపార్టెంట్. ట్రస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం కస్టమర్ సాటిస్ఫాక్షన్. కస్టమర్స్ కి చేసే ప్రామిసెస్ లో మీరు ఎలాంటి ప్రామిసెస్ చేస్తూ ఉంటారు? ఆఫ్లైన్ లాస్ట్ 1.5 year టైం నుంచి కూడా మనము మెయింటెనెన్స్ అనేది చాలా పెద్ద ఎత్తున ప్రామిస్ చేస్తున్నాము. మనం 10 years మెయింటెనెన్స్ ప్రామిస్ చేస్తున్నాము. సార్, అయితే ఇప్పటి వరకు లైట్ హౌస్ ప్రాపర్టీస్ లో ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారు, ఎన్ని కంప్లీట్ అయ్యాయి, ఆన్ బోర్డ్ ఇంకా ఎంత ఉన్నాయి, ఇంకా కస్టమర్స్ లైట్ హౌస్ ప్రాపర్టీస్ నుంచి ఎంతమంది లాభపడ్డారు? సో నెట్ టు నెట్ చూస్తే 4,000+ అబౌట్ ఆల్మోస్ట్ 180+ సేల్స్ చేసాము. సో ఇట్స్ లైక్ 4,000+. ఇప్పుడు లైట్ హౌస్ ప్రాపర్టీస్ ఇంతలా జనాల్లోకి వెళ్ళటానికి మీకు అదర్ కంపెనీస్ కి ఉన్న తేడా ఏంటి? వేరే కంపెనీస్ గురించి నేను పెద్దగా మాట్లాడాను. మిడిల్ క్లాస్, హయ్యర్ క్లాస్, ఈ కస్టమర్స్ మీ టార్గెట్స్. వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎలా రీచ్ అవుతారు సార్? ఒక ఇన్ గేటు, ఒక అవుట్ గేటు, ఫుల్ టైమ్ సెక్యూరిటీ, ఒక క్లబ్ హౌస్. దో ఇట్ ఈస్ అ స్మాల్ ఇండివిజువల్ అపార్ట్మెంట్స్ అయినా, బట్ వీఆర్ డూయింగ్ ఇట్ యాజ్ ఎ కమ్యూనిటీ. వాటిని ఒక గేటెడ్ కమ్యూనిటీ లాగా మనం ఇస్తున్నాం. మధ్య తరగతి కానీ ఉన్నత తరగతి కుటుంబాలని అట్రాక్ట్ చేయడానికి ఎలాంటి ప్లాన్స్ వేసుకుంటారు? ఎవరైతే మాకు అపార్ట్మెంట్ వద్దు, అపార్ట్మెంట్ కాస్ట్ కే మాకు అంటే మిడిల్ క్లాస్ పీపుల్ చాలా బెనిఫిట్స్ ఆఫర్ పెట్టాం. లోన్లు ఇప్పిస్తానని చెప్పి కొన్నారు కస్టమర్స్. ఫ్యూచర్ సిటీ ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తోంది. హైటెక్ సిటీ అంటే చంద్రబాబు గారు డెవలప్ చేశారు. సో ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అంటే రేవంత్ రెడ్డి గారు డెవలప్ చేశారు అనే ఒక